హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మోరల్ స్టోరీ తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు అనే విషయం మీద చిన్న స్టోరీ మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకరోజు ఒక ఊరిలో అందరూ కూడా యాత్రకు వెళ్ళాలని ఒక బస్సు అరేంజ్ చేసుకున్నారు. ఆ బస్సులో అందరూ కూడా చాలా సంతోషంగా గంతులు వేస్తూ బస్సు ఎక్కేశారు. ఎక్కేసిన తర్వాత చాలా సంతోషంగా యాత్రలకు వెళ్ళి చక్కగా దైవ దర్శనాలు చేసుకుని ఎంజాయ్ చేసి రావాలని అందరూ తలంచుకున్నారు. ఎవరి ముఖంలో చూసినా చక్కటి వెలుగు కనిపిస్తూ ఉంది. ఎంతో ఉత్సాహంతో ఆ బస్సు ఎక్కారు. అయితే ఆ బస్సు ఎక్కి మరి ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ఏనుగు ఆ బస్సుకి అడ్డంగా నిలబడింది, అడవిలోంచి ఇటు అటు దారి దాటేటప్పుడు. అయితే ఆ బస్సు ముందు చాలాసేపు నిలబడి ఆ బస్సుని తిరగబెట్టేస్తుందేమో అనుకున్నారు అందరూ కూడాని. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. అయితే కొంతసేపు అదే విధంగా టెన్షన్ పడుతూ ఉన్నారు కళ్ళు మూసుకుని. మరి ఆ ఏనుగుకి మంచి మనసు ఇచ్చి దేవుడు కొంతసేపు అలానే ఉండి తన దారిని తను వెళ్ళిపోయింది. ఆ బస్సులో ఉన్న వారిని ఏమీ కూడా చేయలేదు. అయితే ఆ బస్సు అలానే ప్రయాణిస్తుంది. మరికొంత దూరం వెళ్ళేటప్పటికీ మరి పెద్ద పెద్ద పాములు బస్సుకి అడ్డంగా చాలా పెద్ద కుట్ట కింద పోగుపడిపోయి ఉన్నాయి. అయితే ఆ బస్సు ఎక్కిస్తే అవన్నీ చచ్చిపోతాయా లేదంటే ఎగిరి ఆ బస్సులోకి దూకుతాయా అనేటటువంటి సందేహంతో చాలాసేపు బస్సుని చాలా దూరంగా ఆపేశాడు డ్రైవర్. అయితే కొంతసేపు అయ్యేటప్పటికీ ఆ పాములు కూడా వెళ్ళిపోయినాయి. మరికొంతసేపు అయిన తర్వాత కొంత దూరం వెళ్ళేటప్పటికీ అయితే పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడి కింద బస్సు మీద పడాలి. అయితే ఒక్క క్షణంలో తప్పిపోయి బస్సు పక్క నుంచి పెద్ద పెద్ద రాళ్ళు బండలు వెళ్ళిపోయేటప్పటికీ దేవుడా మమ్మల్ని రక్షించావు అని గుండెల మీద చెయ్యి వేసుకొని అందరూ కూడా సంతోషిస్తారు. ఇదిలా ఉంటుండగా కొంతసేపు దూరం ప్రయాణించేటప్పటికీ పెద్ద గాలి తుఫాను, చాలా పెద్ద పెద్ద ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షము చాలా ఎక్కువ పడుతుంది. అయితే ఒక్క క్షణము బస్సు ఆపించేశాడు. అందులో ఒక ఆయన లేచి, బస్సు ఆపండి, ఈ బస్సులో పాపం చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు కాబట్టి వాళ్ళు దిగిపోతేనే తప్ప ఈ బస్సు ముందుకు వెళ్ళదు క్షేమముగాని. ఎందుకంటే బయలుదేరిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ అపశకనమే. ఒకదాని తర్వాత ఒకటి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు అందరూ కూడాని. కాబట్టి ఎవరో దయచేసి పాపాత్ములు ఉన్నారు కాబట్టి ఆ పాపాత్ములు ఎవరో దిగిపోవాలి అని అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు అని చెప్పి అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. అందరూ ఒక్కొక్కలుగా దిగి వెళ్ళి ఆ మర్రి చెట్టును ముట్టుకోండి. ఎప్పుడైతే ముట్టుకుంటారో ఎవరైతే పాపాత్ములైతే వారి మీద పిడుగుపడి చనిపోతారు అని చెప్పి మిగతా వాళ్ళందరూ సేఫ్ అవుతారంటే ఇదేదో చాలా బాగుంది అనుకుని మేమందరము పుణ్యాత్ములే అనుకుని వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దిగి ఆ చెట్టుని ఇలా టచ్ చేసి మరి వెళ్ళి బస్సులో సేఫ్గా కూర్చుంటున్నారు. అమ్మయ్య నా గండం గట్టెక్కింది అన్నట్టుగానే. అయితే అందరూ అయిపోయారు. అయితే ఒక పెద్ద ఆయన మాత్రం బస్సులో ఉండిపోయాడు. అందరూ వెళ్ళొచ్చేశారు. అయితే నువ్వు కూడా వెళ్ళాలి పెద్ద ఆయన, అసలు విషయం ఏంటనేది తెలిసిపోతుంది అని అంటే, నేను వెళ్ళను బాబు, నేను వెళ్ళను అని అందరినీ ప్రాధాయపడి అడుగుతాడు. లేదు అందరూ వెళ్ళొచ్చారు క్షేమంగా, మరి పాపాత్ములు ఎవరో తెలియాలంటే నువ్వు కూడా దిగాలి కదా అని అంటాడు. ఎంతో పట్టుపడతాడు, నేను వెళ్ళను అని. అయినా సరే అందరూ కూడా బలవంతంగా దించితే వెళ్ళి ఆ పెద్ద ఆయన కూడా చెట్టుని అలా పట్టుకోగానే పెద్ద పిడుగు పడిపోతుంది. ఎవరి మీద? పెద్ద ఆయన మీద కాదు, ఆ బస్సు పైన. అప్పుడు ఆ బస్సులో వాళ్ళందరూ మాడి మసైపోతారు. అంతసేపు పెద్ద ఆయన అందులో ఉన్నాడు కాబట్టి ఆయన పుణ్యము వాళ్ళందరినీ కాపాడింది. ఆయన ఎప్పుడైతే దిగాడో వాళ్ళందరూ భయంకరమైన పాపాత్మలు అందరూ కూడా అగ్నికి ఆహుతైపోయారు. ఇందులోని నీతి చూసారండి. తమలోని ఎన్నో తప్పులు పెట్టుకొని మరి ఇతరుల తప్పులు వెతకాలని చూస్తూ ఉంటారు. కాబట్టి తప్పులేని వారు తమ తప్పులు ఎరుగురని ఉంది. ఆ పెద్ద ఆయన
అంతసేపు ఆ బస్సులో ఉండబట్టి వారందరి ప్రాణాలు కాపాడారు. ఎప్పుడైతే పెద్దాయన్ని బలవంతంగా దించేసి నింద వేశారో వారందరూ కూడా మరణించారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ఈ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.